మనము కీర్తన గ్రంథము నుంచి 18వ కీర్తనలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకోబోతూ ఉన్నాము. దావీదు గారు వయసు 16లో సమూయేలు చేత రాజుగా అభిషేకించబడ్డారు. వయసు 16లో సమూయేలు చేత రాజుగా అభిషేకించబడటం కూడా చాలా ఎలాంటి పరిస్థితులు అంటే, దేవుడు సమూయేలుకి చెప్పడు. అప్పటికే సౌలు రాజ్యాన్ని కోల్పోయారు. అయితే సమూయేలుకి చెప్పడు, దావీదు అని సమూయేలుకి చెప్పరు. అయితే సమూయేలు యెష్షయి ఇంటికి బెత్లెహేంకి వచ్చిన తర్వాత యెష్షయికి అంటే దావీదు తండ్రికి 8 మంది బిడ్డలు. ఆల్రెడీ ఆ 8 మందిలో చాలామంది ఒక 6 దాకా యుద్ధంలో ప్రావీణ్యత కలిగి ఉన్నవారే. వారందరినీ కూడా దేవుడు వద్దని చెప్తాడు. ఒక్కొక్కరు మంచి హైటు బలాఢ్యులుగా ఉంటారు. వాళ్ళు అందరినీ కూడా దేవుడు వద్దని చెప్తారు. వద్దని చెప్పిన తర్వాత నాన్నగారు ఏం చేస్తారంటే, యెష్షయి సమూయేలు వస్తున్నాడు, నువ్వు 7 అన్నల్ని ఇంట్లో ఉంచి 8వ వాడైన దావీదునేమో పొలం పనికి పంపించేస్తాడు, నువ్వు ఇంకా అవసరం లేదని చెప్పి. అయితే 7 కూడా దేవుడు వద్దని చెప్తాడు. ఎందుకు వద్దని చెప్తాడంటే, తండ్రి అయిన యెష్షయి రాజుగా చేయాలంటే కొన్ని లక్షణాలు ఉండాలని భావించాడు. రాజుగా అవ్వాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. హైట్ ఉండాలి, బాడీ ఉండాలి, డాలుని ఈట్ని ఇవన్నీ మొయ్యాలంటే కొన్ని క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పి, దావీదేమో 16 వయసు, అతను రాజు అభిషేకించడం ఏంటి? యుద్ధ ప్రావీణ్యం కలిగిన అన్నదమ్ములందరినీ కూడా లైన్లో నిలబెడతాడు. లైన్లో నిలబడితే దేవుడు ఒకరి వెంబడి ఒకరు వద్దు 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 అని చెప్పేసి 7 చెప్పేస్తే సమూయేలుకి డౌట్ వచ్చింది. ఏంటిది 7 అయిపోయారు, నీకు ఇంకో కొడుకేమైనా ఉన్నాడా అని అడిగితే, అప్పుడు ఉన్నాడు, ఒకడిని పొలం పనికి పంపించానని చెప్తాడు యెష్షయి. సరే అని చెప్పి అతను కూడా పిలిపించి చూసి వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు దావీదు కుర్రవాడు 16 సంవత్సరాలు దూరం నుంచి వస్తుండగా సమూయేలుకి చూపించేశాడు దేవుడు. సమూయేలుకి చూపించి, ఇదిగో నేను ఎన్నుకోబోయే రాజు ఇతనే అని చెప్పగానే సమూయేలు డౌట్ వచ్చింది. 7 బలాఢ్యుల్ని వదిలేసి ఇతను చేయమంటాడంటే దేవుడు రాజు అని అనగానే సమూయేలుతో దేవుడు మాట చెప్తాడు, మనుషులు చూసినట్టు నేను చూడను, నేను క్వాలిఫికేషన్ చూడను, వారు దేవుని మీద ఏ రీతిగా ఎలాగ ఆధారపడుతున్నారో అది మాత్రమే నేను చూస్తానని చెప్పాడు. ఆ రోజు మొదలైందండి గొర్రెల కాపరి, ఇంగ్లీష్లో షెపర్డ్ బాయ్ అని అంటారు. ఆ గొర్రెల కాపరి స్థితి నుండి ఇశ్రాయేలులోనే గొప్ప అతి పెద్ద గ్రేట్ రాజుగా దావీదుని చేసేసాడు. ఫస్ట్ రాజు సౌలు బెన్యామీన్ గోత్రానికి చెందినవాడు, మీ అందరికీ తెలుసు, బెన్యామీన్ గోత్రానికి చెందిన రాజు. కానీ దావీదు ఎంత స్పెషల్ అంటే, ఆయన బట్టి కాదు, కేవలం దావీదుని బట్టి కాదు, దావీదు ఏ రీతిగా దేవుని మీద ఆధారపడ్డాడు దాన్ని బట్టి దావీదుతో మాట చెప్పాడు. ఇశ్రాయేలులో 12 మంది గోత్రాలు ఉన్నారు, కానీ ఆ యోధా గోత్రంలో చెందిన వాడివి నువ్వు దావీదు, నీ బిడ్డల్లో నుండి ఇంక ఎప్పటికీ ఇశ్రాయేలు రాజు పరిపాలించే రాజు నీ కుమారులే అని చెప్పాడు. అతని స్థితి ఏంటి? సమూయేలు ఇంటికి వస్తుంటే 7 అన్నల్ని ఇంట్లో పెట్టి యెష్షయి 7 కుమారుల్ని, దావీదుని మాత్రం పొలం పనికి పంపించాడు. స్టోరీ కట్ చేసి చూస్తే
దావీదుని ద మోస్ట్ పవర్ఫుల్ రాజుగా చేయటం మాత్రమే కాదు, కానీ అసలు దావీదు కుమారుడే ఇంకెప్పటికీ ప్రపంచాన్ని పరిపాలించబోయే వ్యక్తిగా చేసేసాడు. దావీదు స్టార్టింగ్ ఏమో ఇది. అయితే దావీదు జీవితంలో ఒకటి మెయింటైన్ చేశాడు. దావీదు జీవితంలో ఏం మెయింటైన్ చేశాడంటే, దేవుని హృదయానుసారుడని వచనాన్ని మనం చదువుతాం. ఎందుకు చదువుతామంటే ఆ మాటనే, 16 ఏటలో రాజుగా సమూయేలు అభిషేకిస్తే 36 ఏటలో రాజు అయ్యాడు. 20 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ 20 సంవత్సరాలు కూడా సౌలు దగ్గర నుంచి పారిపోతూ సౌలు దావీదుని చంపడానికి చాలామంది సహాయాన్ని కోరాడు. ఒక గోత్రం బెన్యామీన్ గోత్రం అంతా కూడా దావీదుని చంపడానికి తిరిగారు. కానీ దావీదుని కాపాడింది మాత్రం కేవలము దేవుడి సహాయం తప్ప ఇంకెవరి సహాయాన్ని కోరలా. అంత మాత్రమే కాదు, కానీ అతన్ని చంపడానికి, సౌలుని చంపడానికి, శత్రువుని చంపడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా సౌల్ని టచ్ చేయలేరు అసలు. ఈ 18వ దావీదు కీర్తన హెడ్డింగ్ చూడండి ఒకసారి. ఇది 36 వయసులో రాశాడు. ఏంటి హెడ్డింగు? యెహోవా దాసుడైన దావీదు కీర్తన, ఆయన రాసిన కీర్తన. ఏమండి? అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి, సౌల్ని శత్రువుల లిస్టులో చేర్చలా. సౌల్ని శత్రువుల లిస్టులో చేర్చలేదు. యెహోవా అతన్ని తప్పించిన దినమున, అంటే చాలాసార్లు తప్పించాడు. దావీదు గీతమును ఎందుకు రాశాడు అంటే, 36 వయసులో తనకి రాజ్యాన్ని ఇచ్చిన తర్వాత ఈ కీర్తన రాశాడు. రాజ్యాన్ని పొందుకున్నాడు. ఈ 50 వచనాల్లో కొన్ని వచనాలు మనం చూడబోతున్నాం మనకున్న ఇంకొక 25 నిమిషాల్లో. ఏంటి మీరు చూడాల్సిన పాయింట్ ఇందులో ఏంటంటే, దావీదు కేవలం గొర్రెలు కాచుకునే వ్యక్తి నుండి ఇశ్రాయేలులోని అతి గొప్ప రాజుగా అయిపోయి, అతని కుమారుడిలో నుంచి ఒక కుమారుడికి ప్రపంచానికి ఎప్పటికీ ఏలబోయే రాజుగా. ఈరోజు మీరు ఇశ్రాయేలీల మ్యాప్ కనుక చూస్తే, ఫ్లాగ్ మ్యాప్ కనుక చూస్తే, అది ఆ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని దావీదు నక్షత్రం. యేసు ప్రభువుని గుడ్డోడు పిలిచేటప్పుడు కూడా దావీదు కుమారుడు అని కేకలు వేశాడు. సో దావీదుకి ఎలాంటి స్థానాన్ని అతనికి దక్కింది అంటే ఇశ్రాయేలీల్లో ద గ్రేటెస్ట్ రాజు అతని పిల్లలే ఇంకెప్పటికీ. దేవుడు బైబిల్ గ్రంథంలో ఇద్దరు గురించే ఒక మాట రాయించాడు. 18వ అధ్యాయము 50 వచనం. 18వ అధ్యాయము 50 వచనం. 50 వచనం 2వ లైన్ చదవండి. 2వ లైను, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును. 50 వచనం మొదటి లైన్ చూడండి. నీవు నియమించిన రాజు, ఈ రాజు దావీదు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును. దావీదుకి చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీలో లక్షల మంది జనాభాలో 12 మంది గోత్రంలో రకరకాల గోత్రాల్లో రాజుని చేసి ఉండాలి. కానీ యోధా గోత్రంలో నుంచి దావీదుని రాజుని చేసి ఆ దావీదు యొక్క రాజ్యాన్ని నిత్యం స్థిరపరిచేస్తానని చెప్పాడు. అంటే నీ కుమారులో నుంచి, నీ కుమారులే ప్రపంచాన్ని ఇంకెప్పటికి వెళ్తారని చెప్పి నీ సంతానములకు నిత్యము కనికరం చూపుతాను. ఈ 18వ దావీదు కీర్తన ఏదైతే ఉందో ఇది 2 సందర్భాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, దావీదు గారు 36 వయసులో రాజ్యం మీద, సింహాసనం మీద కూర్చున్నాడు, రాజ్యాన్ని తీసుకున్నాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. దేన్ని? ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించాడు. ఆయన వృద్ధాప్యంలో వెనక్కి తిరిగి చూసినప్పుడు నేనేంటి, నా బ్రతికేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా ఫ్యామిలీ ఏమన్నా
రాజకుటుంబమా? వయసు 16లో అతను గొర్రెలు కాచుకునేవాడు. 20 సంవత్సరాలు పారిపోతూ ఉన్నాడు బ్రతుకు జీవుడా అని. 36లో రాజు అయ్యాడు. కత్తి తిప్పడం రాదు. గొలియాతు దేవుని మీద దుర్భాష ఆడుతుంటే సౌలు దగ్గరకు వచ్చి అంటాడు, నేను పులిని చంపాను, నేను ఎలుగుబంటిని చంపాను అన్నాడు. ఇప్పుడు గొలియాతుని చంపుతావా? ఇంకో నా ఈటే నా డాల్ తీసుకో, యుద్ధం చెయ్యి. నాకు అవి తెలియవు, అవి మొయ్యలేను, నా కత్తి తిప్పడం కూడా రాదు నాకు. మరి 36లో రాజు అయిపోతే నీ ఫ్యామిలీ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలుసు? నువ్వేమన్నా పట్టణం నుంచి వచ్చావా? బెత్లెహేము పల్లెటూరు, నీకు బ్యాక్గ్రౌండ్ లేదు, నీకు ఫ్యామిలీ హిస్టరీ లేదు, నువ్వు రాజు కుటుంబం కాదు, నువ్వు కత్తి తిప్పలేవు, నువ్వు రాజు ఏంటి? అలాంటి వ్యక్తిని రాజుని చేసేసాడు. అందుకనే దావీదు ఒక మాట అంటాడండి. 18వ అధ్యాయము చూడండి ఒకసారి, 34వ వచనం ఏమంటాడు చూడండి. నా చేతులకు యుద్ధము చేయు నేర్పవాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విలును. బాణం వేయటం, యుద్ధం చేయటం. నాకు యుద్ధం చేయు నేర్పవాడు. ఇప్పుడు ఎవరు రాజు అవుతారు? తండ్రి రాజు అయితే కొడుకు రాజు అవుతాడు. ఈ కొడుక్కి ఏం చేస్తారంటే రాజకుమారుడికి చిన్నప్పటి నుంచి కూడా యుద్ధ ప్రావీణ్యత నేర్పుతారు, ట్రైనింగ్ ఇస్తారు. ఎలాంటి ట్రైనింగు? చదువు నేర్పుతారు, కత్తి తోపడం నేర్పుతారు, ఈట విసరడం నేర్పుతారు, బ్లాక్ డిఫెన్స్ చేసుకోవడం నేర్పుతారు, అన్నీ నేర్చుకుంటాడు. దావీదు రాజు నేర్పేవాడు ఎవడున్నాడు? 16 ఏట్ల గొర్రెలు కాచాడు, 36 దాకా పరిగెడతా ఉన్నాడు బతుకు జీవుడు అని చెప్పి. 36లో సింహాసనం ఎక్కేశాడు. కత్తి తిప్పడం రాదు. గొలియాతుని దేంతో కొట్టాడు? కత్తితో పొడిచాడా? అతనికి తెలిసింది ఒకటే విద్య. ఏంటది? గొర్రెలు కాచుకుంటుంటే సింహాలు, పులులు, ఎలుగుబంట్లు వస్తే రాళ్ళతో కొడతాడు. దేంతో కొడతాడు? అతనికి తెలిసింది ఒకటే. గొలియాతుని దేంతో కొట్టాడు? ఎవరు ఊహించలా. ఎవరైనా యుద్ధం ఎలా చేస్తారో, కత్తులు ఇవన్నీ ఉండాలి కదా. రాయితో కొట్టి చంపేయాడండి. అతనేమో సవాల్ చేస్తున్నాడు, మీ ఇశ్రాయేలీల్లో ఎవరు లేరా నా మీద యుద్ధం రావడానికి? ఎవరు లేరా? సౌలు దాక్కున్నాడు. ఎందుకంటే అతనితో మేము ఎక్కడ యుద్ధం చేస్తాం? ఫిలిస్తీన్లో నెంబర్ 1 వారియర్, అతనితో యుద్ధం చేయలేం. అతను దాక్కుంటే ఈ బుడ్డోడు 18 సంవత్సరాలు బుడ్డోడు వచ్చి రాయి పెట్టుకొని చంపేశాడు. ఇక్కడికి వెళ్ళి తల్లి పడిపోయాడు. అందుకనే రాజయ్యక ప్రార్థన చేస్తున్నాడు, నాకు యుద్ధం చూడి నేర్పించు. ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయం చిన్నప్పుడు నేర్చుకుంటాడా? సీఎం అయ్యకి రాజకీయం నేర్చుకుంటాడా? ఈయన ఇంకోటి చెప్పనా మీకు, 43వ వచనం చూడండి ఒకసారి, 18:43. ప్రజలు చేయు కలములో చూడండి. ఇప్పుడు ఇతను రాజకుమారుడు కాదు, పారిపోతూ రాజు అయిపోయాడు. ప్రజలు ఒప్పుకుంటారా? నువ్వు వెంటనే రాజు అయిపోతాయా? కుళ్ళుకోరు. నువ్వు రాజు ఏంటి? కుళ్ళుకోరా? నువ్వు వెంటనే వచ్చేసి ఇక్కడ రాజు అయిపోతా కుదురుతుందా? కొట్టుకోరా? నువ్వు రాజు ఏంటి? నీకు బ్యాక్గ్రౌండ్ లేదు, నీకు యుద్ధం చేయడం రాదు, నువ్వు ఎలా అయిపోతావు? రాజు వచ్చేసి పెద్ద పట్టణంగా వచ్చేది ఎలాగైపోతుంది? కుదురుతుందా? ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను. అదే 18వ అధ్యాయము 30వ వచనం చివరి లైన్ చూడండి. అమ్మ గట్టిగా చదవండి ఒకసారి. అది దావీదేమంటున్నాడు? ఆయన శరణజొచ్చు వారు అందరికీ కూడా. 18వ అధ్యాయము 2వ లైన్ చూడండి. 2వ వచనం 2వ లైను. నా కేడము నేను ఆశ్రయించి ఉన్న
నా దుర్గము. ఏమన్నా అర్థమవుతుందా మీకు? దావీదు ఇది పరిస్థితి. సో దావీదుని దేవుడు ఎలా తీసుకొచ్చాడో చెప్తున్నాను నేను. ఈ 18వ అధ్యాయంలో దావీదు ఏం చేస్తారంటే, ఇది నూతన సంవత్సరం మెసేజ్గా కూడా మీరు తీసుకుంటే 20 సంవత్సరాలు కాచి కాపాడాడు. 20 సంవత్సరాలు కాచి కాపాడాడు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు. వాస్తవానికి అతనికి ఏమీ తెలీదు. రాజ్య పరిపాలన కోసం చెప్పాలంటే యుద్ధం చేయడం తెలీదు, రాజ్య పరిపాలన గురించి కూడా తెలీదు. ఇప్పుడు దావీదు ఈ సంవత్సరం గురించి మీరు ఎలా ప్రార్థన చేయాలో, ఏమండి రాబోయే సంవత్సరం కొరకు 2025 సంవత్సరం కొరకు మీరు ఎలా ప్రార్థన చేయాలి అంటే, దావీదుకి ఏమీ తెలియకని సింహాసనం మీద కూర్చోపెట్టిన తర్వాత దావీదు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో మనము కూడా ఈ సంవత్సరం కోసం ప్రార్థన చేయాలి. ఇప్పుడు చూడండి 18వ అధ్యాయము 28వ వచనం. నా దీపమును నీవే. చాలండి, ఏమంటున్నాడు చూడండి. నా దీపాన్ని వెలిగించువాడు నీవే. దీపం అంటే దావీదు గారు ఇప్పుడు సింహాసనం మీద కూర్చున్నారు. ఆయనకి పరిపాలన తెలీదు, యుద్ధము తెలీదు. ఇందాక వరకు 2 వచనాలు చదివాం. యుద్ధం నేర్పించు, ప్రజల కలహాల్లో నేను పడకుండా కూడా జాగ్రత్త చేయి. ఈ 2025 సంవత్సరం మన ప్రార్థన ఏమై ఉండాలంటే, దేవా నా దీపమును, నా జీవితాన్ని, నా 2024వ సంవత్సరంలో ఉన్న నా చీకటి రోజుల్ని 2025 సంవత్సరంలో నాకు వెలుగుగా మార్చు. 2024 సంవత్సరం కష్టాలు, ఇబ్బందులు, దేవా నేను చాలా నిన్ను అడిగాను, ప్రార్థించాను. 24 సంవత్సరంలో 25 సంవత్సరము నూతన సంవత్సరము నా జీవితంలో చీకటి నుండి నాకు వెలుగులోకి తీసుకురా. నన్ను చీకట్లో నుంచి నన్ను వెలుగులోకి తీసుకురా. నా పాత జీవితంలో నుంచి కొత్త జీవితంలోనికి, పాత అలవాట్లు విడిచిపెట్టి నీతో పాటు నేను నడవడానికి, నా అవసరతలు ఏవైతే తీర్చబడలేదో ఈ సంవత్సరంలో నాకు నెరవేర్చి నాకు సహాయం చేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి. దావీదు ఎలాగైతే దేవా నాకు యుద్ధాన్ని నేర్పించు, ప్రజల చేతిలో నేను పడకుండా, నా శత్రువుల చేతిలో నేను పడకుండా నన్ను రక్షించు అని ఎలాగైతే దావీదు ప్రార్థన చేశాడో, ఈ 2025 సంవత్సరంలో కూడా మీరు ఇదే ప్రార్థన చేయాలి. ఓకేనండి? ఎందుకు మీరు ప్రార్థన చేయాలి అంటే, ఏ ధైర్యంతో ప్రార్థన చేయాలంటే 30 వచనం చివరి లైన్, తన శరణుజొచ్చి వారందరికీ ఆయన కేడము. ఎందుకు మీరు ప్రార్థన చేయాలంటే, ఈ సంవత్సరం 2025 సంవత్సరం నా జీవితంలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఎందుకు అంటే, దేవుడు దావీదుకి మాత్రమే కాదు, ఎందుకంటే దావీదు స్థితి ఏంటో కూడా మీకు చెప్పాను నేను. గొర్రెలు కాచుకునే స్థితి నుండి ఇశ్రాయేలును ద మోస్ట్ పవర్ఫుల్ రాజుగా చేసి, తన సంతానాన్ని ఇంకెప్పటికీ ప్రపంచాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించేలా దేవుడు చేసేసాడు. దేవుడు ఎందుకు చేశాడు అంటే, దావీదే ఆన్సరిస్తున్నాడు. తన శరణుజొచ్చి వారందరికీ, అంటే నాకు మాత్రమే కాదు అని చెప్తున్నాడు. నాకు మాత్రమే కాదు, ఆయన శరణుజొచ్చి వారందరికీ. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, చాలామంది తమ జీవితాల్ని దేవునికి అప్పగించుకోరు దావీదులాగా. అందుకనే దేవుడు వారి జీవితంలో ఎందుకు కార్యం జరిగించలేడు అంటే, నువ్వు అప్పగిస్తేనే జరిగిస్తాడు. నేను సర్జరీ చేయించుకోను, నేను ఆపరేషన్ చేయించుకోను, నేను ఇంజెక్షన్ చేయించుకోను అంటే వైద్యుడు నీకు ఎలా వైద్యం చేస్తాడు? చేయగలుగుతాడా వైద్యుడు? సో స్పర్జన్ అంటున్న మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే మన జీవితాన్ని ఆయనకి అప్పగించుకుంటామో అప్పుడే ఆయన మన జీవితాలు పనిచేస్తాడు. ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు టైట్గా పెట్టేసాం అనుకోండి, ఎలా ఉంటుంది? చేతిని ఎక్కుద్దా? డాక్టర్కి చెప్పండి లూజ్గా దాన్ని ఎలా పట్టించుకోమో అని. చూడండి,
దావీదుని యుద్ధం చేయడం రాని వ్యక్తిని దేవుడు ఎలా తయారు చేస్తాడు చూడండి. 38వ వచనం, 37వ వచనం. నా శత్రువులను తరిమి కొట్టుదును, వారిని నశింప చేయ వరకు నేను తిరగను. వారు నా పాదముల కింద చూసారా? అసలు దావీది కత్తి తిప్పడం రాక సౌలుతో గొలియాతో యుద్ధానికి ఎలా వెళ్ళాడు? ఒక రాయితో వెళ్ళాడు, ఒడిసలతో వెళ్ళాడు. అలాంటిది దావీదుని దేవుడు ఎలాగ చేశాడో తెలుసా? అసలు గొలియాతు కంటే ధైర్యము కలిగిన ఓ గొప్ప వారియర్, అనగా ఒక గొప్ప యుద్ధ సూర్యుడిగా చేసేసాడు దేవుడు. దేవుడు అలా చేశాడండి, ఒక గొప్ప యుద్ధ సూర్యుడిగా చేసేసాడు దేవుడు అతన్ని. కత్తి పట్టడం రాదు. 40 వచనం, నా శత్రువులను వెనుకకు నీవు 42 చదువుతారు, 42 చూస్తారా? 42 చూసారండి? వాస్తవానికి అతనికేమో యుద్ధం చేయడం రాని స్థితి నుండి ఏ స్థితి తీసుకొచ్చాడు? ఒక వారియర్ స్థితి తీసుకొచ్చాడు. చూడండి, దావీదు జీవితాన్ని దేవుడు ఎలా షేప్ చేశాడంటే, గొర్రెలు కాచుకునే స్థితి 16 రాజుగా చేస్తే, అభిషేకిస్తే 36 రాజుగా చేసి యుద్ధం చేయడం నేర్పించి 40 సంవత్సరాల గొప్ప యుద్ధ సూర్యుడిగా చేసేసాడు. యుద్ధ సూర్యుడిగా చేయడం మాత్రమే కాదు, దానియేలు జీవితంలో ఏం జరిగింది తెలుసండి? 43వ వచనం 2వ లైన్ చూడండి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసేది అంటే చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా దావీదు శరణజొచ్చినాయి, మమ్మల్ని కాపాడు. ఎందుకంటే ఫిలిస్తీ దేశం పక్క దేశాలని ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు దావీదే పక్క చిన్న చిన్న దేశాలను కాపాడాడు. కాపాడేవాడిని బట్టి వారు దేవుడిని నమ్ముకున్నారు. 49వ వచనం ఫస్ట్ లైన్ చూడండి. చూసారా? అన్య జనులు సహితము ఆయన కనపరిచారంట. అబ్రహాముకి దేవుడి మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీ ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. యేసు ప్రభు రక్షణ ద్వారా మనం అది. అలాగే దావీదు కూడా యూదులకే రక్షణ అనుకున్నారు యూదులు, కానీ యావత్తు ప్రపంచానికి రక్షణని అబ్రహాముకి చెప్పాడు. తర్వాత దావీదుకి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో దావీదు ఎలాగైపోయాడంటే, అందుకనే దావీదు యొక్క పోలికలా యేసుప్రభు పోలికగా దావీదుని మనం చూస్తూ ఉంటాం. దావీదు కీర్తనలు అన్నీ కూడా మెస్సయానిక్ సామ్స్ అని అంటారు. మెస్సయను సూచిస్తున్న కీర్తన. మెస్సయ ఎవరండి? మెస్సయ ఎవరండి? దావీదు కుమారుడు. మెస్సయ ఎవరు? దావీదు కుమారుడు. ఆ గుడ్డివాడు ఎవరు కేకలు వేశాడు? దావీదు కుమారుడు, నన్ను రక్షించోని కేకలు వేసి, ఇంకేం కేకవేలా. చూసారా? దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు 50వ వచనం చాలా అద్భుతమైన వచనం. నీవు నియమించిన రాజుకు నీవు రక్షణ కలుగు చేసేదువు. దేవుడు ఎవరు రక్షణ కలుగు చేస్తాడు? ఆయన నియమించిన రాజుకు ఆయన రక్షణ కలుగు చేస్తారంటండి. ఎంత గొప్ప మాట చూడండి. రక్షణ కలుగు చేస్తాడు. మరి రాబోయే 2025 సంవత్సరం మనందరికీ కూడా రక్షణ కలుగు చేయాలి అంటే ఇదిగో మొదటి వచనంలాగా మనం జీవించాలి. ఏంటో 18 మొదటి చదువుతారు ఒకసారి. 18:1 ఏముందో చూస్తారని. 18:1 యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇది దావీదు చేసిన పని. ఇందాక మీకు మాట అన్నాను, ఏంటిది? సౌలు రాజు దావీదుని చంపడానికి చాలామంది సహాయాన్ని కోరాడు. సౌలు రాజు దావీదుని చంపడానికి ఏం చేశాడు? చాలామంది సహాయాన్ని కోరాడు. కానీ దావీదు సౌలు నుంచి దాక్కోవడానికి దేవుడి సహాయం తప్ప ఎవరి సహాయం పొందలేకపోయాడు. ఎందుకు అంటే సౌలు చంపుతున్నప్పుడు దావీదుకి ఆశ్రయాన్ని ఎవరు ఇవ్వగలరు? ఎవరు ఇవ్వలేరు కదా. అలాంటిది మరి 20 సంవత్సరాలు కాపాడబడ్డాడు అంటే దావీదండి 16లో అభిషేకించబడి 36లో రాజు అయితే 36లో రాజు అయిన తర్వాత దేవుడా
ఇప్పుడు గుర్తొచ్చాను నీకు అనలా. మనం జనరల్గా ఏమంటామంటే దేవుడు నన్ను ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడని. అంటే నేను మర్చిపోయాడు ఇప్పుడు దాకా. మనుషులు గుర్తు రావాలి, దేవుడు గుర్తు ఎందుకండి? ఆయన సర్వాంతర్యామి, ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయన ఎట్లా మర్చిపోతాడు? మనం ఏమంటామంటే మరి దేవుడు నన్ను ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు చాలాసార్లు అంటాం ఈ మాటని. దేవుడు నేను జ్ఞాపకం చేశాడు, ఇప్పుడు మర్చిపోలా. అందుకని దావీదు దేవా నువ్వు నన్ను ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్న మాట అండు. ఆయన జీవితం అంతా మనం చూస్తే ఈ 20 సంవత్సరాలు కూడా దేవుడు నన్ను తయారు చేస్తూ ఉన్నాడు ఆయన కొరకు సాక్షిగా నిలబడటానికి. నా శ్రమల ద్వారా నేను ఎలా నిలబెట్టానో దేవుడు నన్ను ఇతరులు చూసి నన్ను నేర్చుకోవటానికి. పేతురు కూడా అంటాడు, బంగారం ఎలాగైతే అగ్నిలో వేసి మనం రకరకాల డిజైన్లు చేస్తామో దేవుడు కూడా నా జీవితంలో నన్ను అలాగే తయారు చేస్తాడని చెప్పాడు. అర్థమైందండి? సో దావీదు జీవితంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుడి మీద ఏ రీతిగా ఆధారపడ్డాడో మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనం చూడండి, 18:2 ఏముంది? చూడండి, దావీదు జీవితంలో ఇంకొకటి మనం ఏం గమనిస్తామంటే దేవుడి విషయంలో పర్సనల్గా తీసుకుంటాడు. ఈ మాట ఇది చాలా మీ విశ్వాస జీవితం చాలా ముఖ్యం. ఒకసారి నా వైపు చూడండి. పూర్వము పితరులతో మాట్లాడిన నానా సమయాల్లోనూ నానా విధాలుగా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ అంతిమ దినాల్లో ఆయన కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు అనే మాట ఉంది. ఇప్పుడు మన మందిరానికి వచ్చినప్పుడు అండి, ఇప్పుడు ఇక్కడ విగ్రహం లేదు మన దగ్గర, ఎక్కడ ఒకటి విగ్రహము వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోవటానికి ఇక్కడ ఎక్కడ విగ్రహాలు లేవు. మన దేవుడు సజీవుడు కనుక మనము వచ్చింది ఆయనతో మాట్లాడటానికి. బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడు మనతో మాట్లాడాడు, సంభాషణ చేస్తాడు. ఇప్పుడు ఇంట్లో భార్య భర్తలు కానీ అన్న తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెలు కానీ ఇద్దరు ఉంటారు. ఇంట్లో వాళ్ళతో మనం ఏం చేస్తాం? ఇంట్లో వాళ్ళతో ఏం చేస్తాం? మాట్లాడతాం కదండి. బిడ్డలతో కానీ ఇంట్లో వాళ్ళతో మనం మాట్లాడతాం, సంభాషణ ఉంటుంది. దేవుడు కూడా అలాగే, ఆయన మాట్లాడే దేవుడు. ఆదామవ్వని చేసి ఉన్న తర్వాత ప్రతిరోజు సాయంత్రం వారితో సంభాషణ చేసేవాడు. సాయంత్రం పూట రోజు ఆయన సంభాషణ చేసేవాడు. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకొని ఎందుకు మనం చేశాడు అంటే మనతో సంభాషణ చేసుకోవడానికి మనం చేసుకున్నాడు. అందుకని మందిరంలోకి మనం వచ్చిన తర్వాత ఆయనతో ఏమి సంబంధం లేనట్టుగా కొంతమంది ఆయనతో మాట్లాడకుండా వెళ్ళిపోతారు. మనకి సంభాషణ లేకుండా వెళ్ళిపోవడానికి మనం విగ్రహాన్ని నమస్కారం పెట్టుకోవడానికి రాలా. దేవుడికి హృదయం ఉంటుంది. ఏముంటుంది? మనకి హృదయం ఎందుకుందో తెలుసా? ఆయన స్వరూపంలో ఆయన పోలిక చెప్పిన దేవుడు మనం చేసుకున్నాడు. దేవుడికి హృదయం ఉంటుంది. అందుకని యోహాను 3:16 దేవుడు లోకం ఎంతో, సో ఆయనకి ఏముంది? ప్రేమ ఉందంటే ఏముంది? హృదయం ఉంది. ఆయన కోపించును అనే మాట చదువుతాం మనం, ఆయన దుఃఖపడను అనే మాట చదువుతాం, ఆయన ప్రజలు ఎడల సంతోషించను. ఎవరికంటే హృదయము కలిగిన వ్యక్తికే ఉంటాయి. దేవుడికి హృదయం ఉంది కనుక మన మందిరానికి వచ్చి ఆయనతో మాట్లాడకుండా మనం వెళ్ళకూడదు, ఆయనతో సంభాషణ లేకుండా మనం ఉండకూడదు. ఈరోజు మేము ప్రశ్న అడుగుతాం, దేవునికి మీకు కమ్యూనికేషన్ ఉందా, సంభాషణ ఉందా అని అడుగుతున్నాను నేను. చాలామంది విశ్వాసులు ఏదో ఒక విగ్రహము వలె మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, దేవునితో సంభాషణ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు బైబిలు మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దావీదు జీవితంలో మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటంటే, మన ఖచ్చితంగా దేవునితో సంభాషణ మనం కలిగి ఉండాలి. సంభాషణ మనం కలిగి ఉండాలి. మొక్కి వెళ్ళిపోవడానికి కుదరదు. దేవుడు బొమ్మ కాడు ఆయన, ఆయనకు ఫోటో కాడు ఆయన, ఆయన ఒక వ్యక్తికి ఏం కావాలంటే సంబంధం కావాలి. దావీదు నా శైలము 2వ వచనంలో, నా కోట, నా కేడుము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు,
నా బలమా అంటున్నాడు. నా బలము, నా నా అని ఎందుకు అంటున్నాడు అంటే, దేవునితో సంభాషణ చేసిన వ్యక్తిగా దావీదు మనకు కనపడుతున్నాడు. మరి చాలామంది విశ్వాసులకు దేవునితో సంభాషణ, కమ్యూనికేషన్ ఉండదు. రేపొద్దు ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగలేదు, ఎందుకంటే మీతో నాతో ఎప్పుడు సంభాషణ జరగలేదు అనే మాట మన దేవుడితో అనిపించుకోకూడదు. దేవునితో మీకు సంబంధం లేకపోతే మనం అర్జెంటుగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనం ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళిపోయి దేవుడు నువ్వు మాత్రమే మాట్లాడుకొని సమాధానపడి రావాలి. మనం గనక ఆయన విగ్రహం చూసినట్టే మనం చూస్తే బైబిల్ అలా మనకు నేర్పించట్లా. సో దేవునికి మీకు గనక ఈరోజు కనుక సంభాషణ లేకపోయి ఉంటే గనక దయించి నేను చెప్పే మాట ఏంటంటే, ఓ ప్రదేశానికి వెళ్ళిపోయి ఆయనకి మీకు మరలా సమాధాన పడి మీ మాటలు ఆయన మాటలు మీరు వినేంత వరకు మీరు వెయిట్ చేసి అది కుదిరిన తర్వాత మరలా మీరు మీ జీవిత పనుల్లో పడండి. ఆయనతో మన సంభాషణ లేకుండా ఉండకూడదు. దేవుడు హృదయం కలిగినవాడు. ఇప్పుడు దాకా నీతో దేవుడు ఎందుకు మాట్లాడేదంటే నువ్వు ఆయన వ్యతిరేకంగా జీవిస్తే సమాధానం ఎలా ఉంటుంది? సో సమాధానం లేదు కనుక మీరు సమాధానాన్ని తెచ్చుకోండి. దేవా, నా ఆత్మ నేను అర్పిస్తాను, నేను పరిశుద్ధాత్మ దేవుని నేను దుఃఖపరిచాను నేను. సో అంచేత దేవుని బొమ్మ చూసినట్టుగా మనం చూడక ఆయనకి హృదయం కలిగిన వాడు. అందుకనే ఇప్పుడు మీకు ఫీలింగ్స్ ఉంటాయి కదా, మీకు ఫీలింగ్స్ ఉంటాయా? మీకు ఆ ఫీలింగ్స్ ఎలా వచ్చినాయి? దేవుడు ఆయన పోలిక చెప్పున ఆయన స్వరూపమందు మనల్ని చేసుకున్నాడు కనుకనే ఆయనకి ఫీలింగ్స్ ఉంటాయని మీకు తెలియాలి. మీకు ఇది సత్యం. మీకు ఫీలింగ్స్ ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఆయనకి ఉన్నాయి కనుక మీకు ఇచ్చాడు. అందుకని యోహాను 3:16 దేవుడు లోకం ఎంతో ఆయన కుమారునిచ్చి ఎంతగా ప్రేమించాడంటే ఆయన ఎంత పెద్ద హృదయం చూడండి. సో దేవునితో మన సంభాషణ లేకుండా ఉండకూడదు. దావీదు మనం నేర్పించే పాట, ఎవరికైతే దాని సంభాషణ ఉంటుందో అప్పుడు ఆ సంభాషణ నుంచి, ఆ కమ్యూనికేషన్ నుండి రిలేషన్ కూడా అలాగే ఉంటుంది. అప్పుడు ఏమండి, అప్పుడు సంబంధం కూడా అలానే ఉంటుంది. అప్పుడు దావీదు అంటున్నాడు, చూసారా, యెహోవా శరణు చొచ్చు వారు అందరికీ ఆయన కేడెము. అసలు సంభాషణ లేకుండా కేడెము ఎక్కడ అవుతాడు మనకి? ఎట్లాగవుతుంది? అందుకనే మీకు సంభాషణ దొరికేంత వరకు, ఆ సమాధానం మీరు పడేంత వరకు మీరు దేవునితో ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి గడిపి మరలా ఆ సంబంధం వచ్చాకనే మీరు ఉండాలి. దేవుడు ఆయన విగ్రహము కాడు, ఆయన సజీవుడు, ఆయన హృదయాన్ని కలిగిన వాడు. మనసు ఉంటుంది, ఆయనకి మనసు ఉంటుంది. నోవాహు రోజుల్లో ఆయన మనుషుల్ని చూచి దుఃఖపడ్డాడంట. ఎందుకు? వారి జీవితాలను చూసి ఆయన దుఃఖపడ్డాడు. సో ఈరోజు దేవుని వాక్యం మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, మనం దేవునితో సంభాషణ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన ఆరాధించాలంటే, ఆయన స్తుతించడానికి వచ్చిన మనం అందరం కూడా ఖచ్చితంగా మీరు ఆయనతో సంభాషణ మనం కలిగి ఉండాలి. దావీదు కనుక చూస్తే, దావీదు దేవునితో స్నేహితుడిగా మాట్లాడాడు. అది దావీదుకి కాదు, మనందరికీ కూడా. అది దావీదుకి కాదు, మనందరికీ కూడా. అది ఒకవేళ దావీదుకి మాత్రమే అంటే మీరు చాలా పొరపాటు పడినట్టే. అందుకని దావీదు ఆయన శరణు చూచిన వారందరికీ ఆయన కేడేమంటున్నాడు. సో అంచేత మరి దావీదు జీవితాన్ని దేవుడు ఎంత అద్భుత రీతిగా మరి వాడుకున్నాడో, నియమించాడో మరి చాలా గొప్పగా మనం చూస్తూ ఉంటాం. చూడండి 18వ అధ్యాయం 20 వచనం చూడండి ఒకసారి. దావీదు కీర్తన 18వ అధ్యాయం 20 వచనం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషతను బట్టి నాకు. ఎందుకంటే చూడండి, సౌలు తన కత్తి కింద ఉన్నప్పటికీ కూడా సౌలుని చంపలా. ఆత్మరక్షణ కొరకు సౌలుని చంపేయచ్చు. ఎందుకంటే సౌలు వచ్చిందే నన్ను చంపడానికి అన్నప్పుడు నేను అతను చంపకుండా ఎందుకు ఉండాలి? అయినప్పటికీ కూడా పగ తీర్చుకున్నట నా వంతు కాదు దేవా, నువ్వే చూసుకొని చెప్పి దేవునికి అప్పగించేశాడు. అందుకనే సౌలుని శత్రువుల లిస్టులో చేర్చలా, దేవుడే చూసుకుంటాను విడిచిపెట్టేసి. అందుకనే నేను నిర్దోషిని అంటున్నాడు. ఏమంటున్నాడు? 21 చూస్తారా? యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుడిని విడిచిన వాడను. విడిచిపెట్టమంటే ఏంటంటే ఆయనతో నేను సంభాషణ లేకుండా నేను జీవించలా. తర్వాత 22 కూడా చదివి ముగించుకుందాం. ఆయన న్యాయ విధులన్నిటినీ
నేను లక్ష్య పెట్టుచున్నా, త్రోసివేలా. చాలు చాలండి. ఆయన దృష్టికి నేను యథార్థవంతుడిగా ఉన్నాడంట. ఎందుకంటే సౌలు అతని చేతి కింద కత్తి కింద దొరికినప్పటికీ కూడా అతను టచ్ చేయాల. ఏమండి, దేవునికి అప్పగించుకున్నాడు. అతను దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి అప్పగించుకున్నాడు కనుకనే 18 అధ్యాయం హెడ్డింగ్ చూడండి. అతని శత్రువులందరి చేతుల నుండి, సౌలు చేతుల నుండి యెహోవా అతనిని తప్పించాడంటండి. తప్పించిన రోజున రాశాడు ఈ మాట. ఎందుకు? దేవునికి అప్పగించుకున్నాడు గనుకనే దేవుడు అతను తప్పించాడు. ఫ్రమ్ ఎ షెపర్డ్ బాయ్ టు ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్ ఆఫ్ ఇస్రాయేల్. అవును, ఒక గొర్రెలు కాచుకునే బిడ్డ నుండి ఇస్రాయేలుని అతి స్ట్రాంగ్ కింగ్గా అతను మారిపోయాడు దావీదు. సో దావీదు చేసిన పనేంటో తెలుసా? దేవునికి అతను పూర్తిగా సమర్పించుకున్నాడు. దేవునితో సంభాషణ చేశాడు. దేవునితో పాటు అతను నడిచిన వ్యక్తిగా, హృదయానుసారుడిగా మనం చూస్తున్నాం. ఈరోజు మరి దావీదు వయసు ఎంత తెలిసిన? 17 సంవత్సరాలండి. బహుశా మనలో అందరికంటే చిన్నోడు అతను. ఇక్కడ కూర్చున్న వారు అందరిలో, ఇక్కడ నుంచిన వారు అందరిలో అందరికంటే చిన్నోడు దావీదు. ఇంకా మీ వయసు కూడా లేదు అతనికి. 17 ఇయర్స్ అంతే. 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల్లోనే దేవుడు ఉన్నతమైన ప్రణాళిక దావీదుకి వేశాడు. ఎక్కడ కూడా తను తప్పిపోలా. కానీ 51 కీర్తనలో బెత్షెబా, యురాయా విషయంలో మనం చూస్తాం తప్పిపోయినట్టుగా. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని చెప్పి అమెరికన్ ప్రెసిడెంట్ పాస్టర్ కూడా అతను. ప్రపంచాన్ని పవర్ఫుల్ దేశం బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రసంగాలు కూడా చెప్పేవాడండి అతను. అమెరికా అధ్యక్షుడు. ఆయన మాట్లాడిన ప్రసంగం చేస్తూ, చాలామంది రాజులు పాపం చేశారు కానీ దావీదు ఒక్కడే క్షమాపణ పొందాడు, రెపెంట్ అయ్యాడు. మెనీ ప్రిన్సెస్ హ్యావ్ సిన్డ్ బట్ ఓన్లీ డేవిడ్ రెపెంటెడ్ అని అన్నాడు. చాలామంది రాజులు పాపం చేశారు కానీ దావీదు ఒక్కడే పశ్చాత్తాపడి ఇంకా మరలా ఆ పాపం చేయలేదని రాశాడు. ఎందుకంటే అతను కూడా రాజీ కదని ప్రపంచానికి, మరి అమెరికా దేశానికి ఆయన అన్న మాట ఇది. చాలామంది రాజులు పాపం చేశారు కానీ దావీదు ఒక్కడే పశ్చాత్తాపడి మరలా ఆ పాపం జోలికి పోలా అని దావీదు గురించి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈరోజు దావీదు జీవితాన్ని మనం చూసాం. మరి నూతన సంవత్సరము దావీదు జీవితం వలె మనం కూడా దేవునితో సంభాషణ కలిగి, దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఈ సంవత్సరం అంతా మనం జీవించాలి. మన స్థితి ఎలాంటి స్థితి అయినా, చాలా చిన్న స్థితి అయినా, గొర్రెలు కాచుకునే దావీదు లాంటి స్థితి అయినా, మన దేవునికి నమ్మకంగా ఉంటే మీ క్వాలిఫికేషన్తో పని లేకుండా దేవుడు మిమ్మల్ని ఘనంగా ఆయన కోసం వాడుకుంటాడు. అర్థమైందండి? మీ క్వాలిఫికేషన్ ఏదైనా కానివ్వండి. అందుకని ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయన్ని ఆశ్రయించు వారందరికీ ఆయన కేడము. యెహోవాను ఆశ్రయించు వారందరికీ ఆయన కేడము. ఇదే మీ జ్ఞాపకం. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకుని మొదటి ఆదివారం. సో అంచేత మరి సంవత్సరం అంతా కూడా మరి దావీదు ఏ రీతిగా అయితే చిన్నవాడు, అలాంటి చిన్నవాడిని దేవుడు ఉన్నతమైన రాజుగా దేవుడు వాడుకున్నాడు అంటే, అదే రీతిగా మనమందరం కూడా ఈ సంవత్సరము మన ఏ స్థితి, మన చిన్న స్థితి అయినా కూడా దేవుని చేతిలోకి వెళ్ళటానికి మనం ఇష్టపడి మన జీవితాన్ని ఆయన చేతిలో విడిచిపెడదాం. మన స్థితిది ఎంత చిన్నదైనా దేవుడు ఉన్నతంగా ఆయన వాడుకుంటాడు. దానికి ఇష్టపడుతున్నారండి ఉన్నతంగా దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి? మీ స్థితి చిన్నదే కావచ్చు. దావీదు చెప్పాను, ఫ్రమ్ ఎ షెపర్డ్ బాయ్ టు అ గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ఇస్రాయేల్ అయిపోయాడు. సో అంచేత మనమందరం కూడా మరి దావీదు వలె ఆయనకి మనం లోబడి ఆయనతో సంభాషణ చేస్తూ మన దేవునిలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించును గాక.